కొంత అనుమానాలకు తావిస్తోంది. అందువల్ల దీంట్లో కూడా ఉగ్రచర్య ఉందా అనేది దీని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణ, ఈ పేలుడికి ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఈ పేలుడికి ఉగ్రకుట్రకి సంబంధం ఉందా? క్యాజువాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే మనకు అనుకున్న సమాచారం మేరకు క్యాజువాలిటీస్ ఏమీ లేవు. కాకపోతే గేట్ నెంబర్ 1 దగ్గర ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా మనకి అర్థం అవుతుంది. అయితే దానికి సంబంధించి పోలీసులు అయితే ఇంతవరకు ఎటువంటి సమాచారం అందజేయట్లేదు. అయితే భారీ పేలుడు అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా భారీ ఉగ్ర కుట్రను ఈ యొక్క పోలీసులు భగ్నం చేశారు ఈ రోజు. దానికి సంబంధించి కూడా మనం ఉదయం నుంచి కూడా ఇస్తున్నాం. దానిలో ఈ యొక్క దానికి సంబంధించి దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఎర్రకోట సమీపంలో ఈ యొక్క భారీ పేలుడు సంభవించడం అన్నది ఢిల్లీ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. గతంలో మనం చూసాం ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఇటీవల కాలంలో గత 10-15 ఏళ్ల నుంచి కూడా ఎటువంటి ఒక్క సంఘటన కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరగడంతో ఒకసారిగా మళ్ళీ ఢిల్లీ ప్రజలంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ పేలుడుతో సమీపంలో ఉన్నటువంటి దుకాణాల తలుపులు, కిటికీలు కూడా ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడుకు ఖచ్చితమైనటువంటి కారణం అయితే ఇంకా తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ఘటనతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను అయితే కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. ఈ యొక్క గేట్ నెంబర్ 1 దగ్గర ఒక కారులో గేట్ నెంబర్ 1 దగ్గర ఈ యొక్క ఎక్స్ప్లోజన్ జరిగినట్లుగా పోలీసులకు ముందు సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క 4-5 వెహికల్స్ కూడా ఈ యొక్క బాంబు పేలుడు దాటికి ఒక్కసారిగా మంటల్లో కాలిపోయినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మనం చూడొచ్చు ఈ రోజు ఏదైతే ఫరీదాబాద్ లో 350 కిలోల పేలుడు పదార్థాలు, 2 రైఫిళ్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. దేశంలో ఒక భారీ ఉగ్ర కుట్ర జరుగుతుంది అన్న ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ నేపథ్యంలో ఈ భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు కూడా ఈ రోజు భగ్నం చేశారు. అది ఢిల్లీ సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఫరీదాబాద్ లో ఈ యొక్క 350 కిలోల పేలుడు పదార్థాలు, 2 రైఫిళ్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. గత నెల 27న శ్రీనగర్ లో వచ్చినటువంటి జైష్ ఈ మహమ్మద్ పోస్టులు కూడా మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం, తర్వాత రైఫిళ్ల స్వాధీనం, తర్వాత యూపీ సరన్పూర్ చెందినటువంటి వైద్యుడు ఈ యొక్క పనికి ఈ యొక్క బాంబు పేలుళ్లకు సంబంధించి భారీ ఉగ్ర కుట్ర. కృష్ణ, దేశంలో పొలిటికల్ గా లేకపోతే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదన్నా పెద్దది జరుగుతున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో జరుగుతుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ఫైనల్ ఫేజ్ ఉంది, చాలా కీలకమైన క్రూషియల్ ఫేజ్ ఎలక్షన్ అనుకుంటున్న తరుణంలో ఇది జరగడాన్ని ఆ యాంగిల్లో కూడా ఏమైనా ఆలోచించవచ్చా? ఖచ్చితంగా. అంటే ఓట్ల పోలరైజేషన్ కోసం ఒక వర్గం వారు ఇటువంటి కుట్రలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ని డిమోరలైజ్ చేయడం కోసం చేస్తున్నారా అన్నది కూడా మనం చూడాలి. గతంలో మనం మీరు చెప్పినట్లుగా గత లోక్సభ ఎన్నికల సందర్భంగా పుల్వామా ఘటన కూడా మనం చూసాం. ఆ పుల్వామా ఘటనలో 40 మంది సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఏ విధంగా పోలరైజేషన్ అయింది కూడా మనం చూసాం. అటువంటి పోలరైజేషన్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అన్నది కూడా ఆ కోణంలో కూడా ఈ యొక్క కొంత విచారణ అయితే జరుగుతుంది. మరి మీరన్నట్లు ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటివి జరగటం అన్నది కూడా కొంత అనుమానాస్పదంగానే ఉందన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. ఏమైనప్పటికీ ఈ రోజు ఇంత భారీ పేలుడు పదార్థాలను ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకోవడం, తర్వాత గత ఏడాది అక్టోబర్ వరకు కూడా అనంతనాగ్ ప్రభుత్వ కళాశాలలో పనిచేసినటువంటి డాక్టర్ రాథర్ ను
జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇవన్నీ చూసుకుంటే వరుస సంఘటన కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏదో కుట్ర అయితే జరుగుతుంది. దీని వెనుక అసలు కారణాలు ఏంటన్నది మరికొన్ని రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.